హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడే పండగ హడావిడి స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి పండగకి మేము చేసే పిండి వంటలు అనమాట. ఇంకా చాలా వెరైటీస్ చేస్తున్నాము. ఈరోజు అయితే అరిసెల వీడియో మీకు షేర్ చేస్తాను. ఈ అరిసెలు మేము పక్కా ట్రెడిషనల్ స్టైల్లో ఎలా చేయాలో అలా చేసామన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పెద్దవాళ్ళకి ఆ ప్రాసెస్ తెలుసు. అరిసెల్ని అంటే మేము ఒక 100 అరిసెలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఎక్కువ క్వాంటిటీలో చేసాము. సో ఇప్పుడైతే ముందుగా బెల్లం 2 కేజీలు తీసుకున్నాను నేను. 2 కేజీలని కొంచెం దంచి దాన్ని ఇలా ఒక 1 లీటర్ 2 కేజీల బెల్లానికి ఒక 1 లీటర్ వాటర్ పోసి వాటిని బాగా నానబెట్టాలి. ఇలా నానబెట్టుకుంటే మనకి త్వరగా ప్రాసెస్ అవుతుంది. సరే, ఇలాగా నానబెట్టిన దాన్ని మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటే అరిసెలు చాలా టేస్టీగా వస్తాయి. అందుకని ఇలా కట్టెల పొయ్యి సెటప్ పెట్టాము మేము. ఇలా నానబెట్టిన బెల్లాన్ని ఇలా పెట్టుకుంటే మనం పాకాన్ని దగ్గరికి రావాలన్నమాట. చూసారు కదా, నురగలాగా వస్తుంది. ఉండపాకం వస్తే చాలు, కరెక్ట్గా రావాలన్నమాట. ఉండపాకం రాగానే మనం పిండి వేయాలి. ఇలా పాకం మరుగుతూ ఉండగానే మనం నువ్వులు కూడా వేసుకోవాలి. నువ్వులు ఆప్షన్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే 1/2 కిలో నువ్వులు వేశాను. దగ్గర పడింది కదా, ఇప్పుడు దీంట్లోకి మనం పిండిని వేసుకోవాలి. అలా తిప్పుతూనే ఉండాలి. ముదురు పాకం అవ్వకుండా చూసుకోవాలి. ఈ అరిసెలకి బూరెలకి పాకం ఎంత కరెక్ట్గా ఉంటే అంత బాగా వస్తుంది. ఈ బియ్యం పిండి ఏంటంటే మనం 2 కేజీల బెల్లానికి 3 కేజీల బియ్యంని తీసుకుని దాన్ని ఓవర్ నైట్ నానబెట్టుకుని బాగా వాష్ చేసి నెక్స్ట్ డే పిండిని ఆడించాలి. ఇలా తడిగా ఉన్న బియ్యాన్ని మనం ఆడించుకుని ఆ తడి పిండినే మనం ఈ అరిసెల్లోకి వాడుకోవాలి. ఈ బెల్లం పాకానికి కావాల్సిన బెల్లం మనం అచ్చు బెల్లం అంటే ఇస్తారు. ఈ అరిసెలకి కావాల్సిన అచ్చు బెల్లం మనకి విరిగా దొరుకుతుంది. అది ఎక్కువగా ఈ సంక్రాంతి టైంలోనే దొరుకుతుంది. సో బెల్లం కరెక్ట్గా ఉంటేనే మనకి ఎక్కువ పిండి పడుతుంది. ఇప్పుడు ఏంటంటే క్వాలిటీ తగ్గిపోయి బెల్లంలో కూడా ఎక్కువ పిండి పట్టట్లేదు. సో మంచి క్వాలిటీ ఉన్న బెల్లం అయితే, అంటే మనకి పాతకాలంలో దొరికే బెల్లానికైతే చాలా ఎక్కువ పిండి పడుతుంది. చూసారు కదా, ఇలా కొంచెంగా పిండి వేసుకుంటా మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇది వచ్చేలాగా, అంటే మనం చేత్తో తీసుకుంటే ఆ చలిమిడి ఉండలాగా వస్తే మనకి రెడీ అయినట్టు. అలా కాకుండా లూజ్గా ఉంటే కనుక ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవాలి. అదంతా మనం అడ్జస్ట్ చూసుకుంటూ ఉండాలి. మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఎక్కువ వేయకుండా కొంచెంగా వేసుకుంటూ దాన్ని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ మనం పిండిని అడ్జస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడుతుంది. ఇంకా ఉండలాగా, అంటే మనకి తీసుకుంటే ఉండ అవుతుంది ఇది అనే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గీ వేసుకోవాలి. గీ కానీ లేదా ఆయిల్ కానీ ఏది వేసుకున్నా పర్లేదు. గీ వేసుకుంటే నేతి అరిసెల టేస్ట్ లాగా వస్తుంది. సో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని అది వేడారకుండా ఉండటం కోసం మనం మూత పెట్టేసుకుని ఎంత క్వాంటిటీ కావాలో కొంచెం క్వాంటిటీ తీసుకుని పక్కన పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే చల్లారిపోతే మనకి ఉండ అనేది రాదు. సో ఇప్పుడు మనం మందపాటిగా ఉన్న ఐరన్ కడాయి తీసుకోవాలి. ఎందుకంటే అరిసెలకి ఇలా ఐరన్ కడాయి అయితేనే బాగుంటుంది, మాడకుండా ఉంటాయి అన్నమాట. పల్చటి కడాయి అయితే ఊరికే మాడిపోతాయి. అందుకని ఇలాంటి ఐరన్ కడాయి తీసుకొని దాంట్లోకి ఫుల్గా మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం అరిసెలు స్టార్ట్ చేసుకోవాలి. చూసారా కదా, ఇలా కొంచెం క్వాంటిటీని పక్కన తీసుకుని మనం ఎప్పటికప్పుడు వేడిది మొత్తం వేయాలన్నమాట. ఈ అరిసెల్ని మనం చేత్తో కూడా ఒత్తుకొని మనం దాంట్లోకి వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా మనం లోటాకి ఒక పాలిథిన్ షీట్ని కట్టేసి దానిపైన మనం అరిసెలాగా చేసుకొని దాంతో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ చాలామందికి యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఇలా పాలిథిన్ కవర్ వేసిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ రాసుకుని వేసుకుంటే మనకి చేత్తో వేస్తే ఆయిల్ చేతి మీదకి వస్తుంది అనేది కూడా ఉంటుంది. సో ఇలా లోటాతో వేసుకుంటే మనకి వేసుకుంటాం కూడా చాలా ఈజీగా అవుతుంది. ఎన్ని అరిసెలైనా కూడా ఈజీగా వేసేయచ్చు. ఇలా కొంచెం కలర్ వచ్చాయి కదా, మంచి కలర్ వస్తున్నాయి. అటు ఇటు మనం తిప్పుకుంటూ వాటిని స్లోగా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆ పక్కతో మనం గట్టిగా దాన్ని ఒత్తుకుంటే ఎక్సెస్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం దాన్ని తీసుకుని
వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అరిసెలు రెడీ అయిన తర్వాత వీటిల్ని గడ్డి పైన వేస్తే చాలా మంచి టేస్ట్ ఉంటాయంట. నాకు కూడా కొత్తగా ఇప్పుడే తెలిసింది. నార్మల్గా మనం ఈ ఎక్సెస్ ఆయిల్ని పీల్చుకుంటానికి క్లాత్ పైన కానీ లేదా టిష్యూస్ పైన కానీ వేస్తాము, పేపర్ పైన కానీ వేస్తాము. అలా కాకుండా ఇలా గడ్డి పైన వేస్తే దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ మరీ కంప్లీట్గా పీల్చుకోకుండా కొంతవరకు పీల్చుకుని ఉంచుతుంది. ఆ టేస్ట్ అండ్ స్మెల్ కూడా చాలా మారుతుందంట. నిజంగా చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇలా మనం వేసుకుంటే. ఇలా ఇప్పుడు ఏంటంటే గడ్డి కూడా దొరకడం చాలా కష్టం అవుతుంది. సో ఇదండి మన ఈ అరిసెల ప్రాసెస్ అన్నమాట. నా స్టైల్లో నేను చెప్పాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.